నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు RRR నిర్మాణంపై కేంద్రం ఎన్హెచ్ఏఐలతో త్వరలో తెలంగాణ ఒప్పందం చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వ ప్రజాభిప్రాయ సేకరణ నిజమైన కర్షకులకు అందాలన్నదే లక్ష్యమని మంత్రుల వెల్లడి తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ బాధ్యతల స్వీకరణ మరో 15 మంది సీనియర్ ఐపీఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం ఏపీలో 70,000 కోట్లతో చమురు శుద్ధి కర్మాగారం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ బీపీసీఎల్తో చంద్రబాబు చర్చ విన్ఫాస్ట్ సీఈఓతో భేటీ ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఈ నెల 18న శ్వేతపత్రం 14.4 లక్షల కోట్ల అప్పులున్నట్టు ముఖ్యమంత్రికి నివేదించిన అధికారులు విజయవాడ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో పురోగతి డాక్టర్ శరత్ సహా 5గురిపై కేసులు అనుమతులపైన ఆరా ముస్లిం మహిళలకు భరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు విడాకుల తర్వాత కూడా అర్హులేనని ధర్మాసనం స్పష్టీకరణ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్కు ట్రంప్ సవాల్ రెండో విడత చర్చలోనైనా ఆధిక్యం చూపగలరా అని ప్రశ్న జాతీయ రహదారులకు భూసేకరణ విషయంలో మానవీయ కోణంతో వ్యవహరించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలని వీలైనంత ఎక్కువ పరిహారం అందేలా చొరవ చూపాలని కోరారు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం తెలంగాణ ప్రభుత్వాలు ఎన్హెచ్ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందానికి చర్యలు తీసుకోవాలని రేవంత్ ఆదేశించారు రహదారులకు అటవీ భూములు అవసరమైన చోట ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు ఇవ్వాలని సూచించారు తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ ఇతర సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలువురు కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు ప్రభుత్వం సహకరిస్తున్నప్పటికీ భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని కలెక్టర్లను సీఎం ప్రశ్నించారు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువగా మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నందున భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావటం లేదని కలెక్టర్లు సీఎంకు చెప్పారు రైతులను పిలిచి మాట్లాడి ఒప్పించాలని కలెక్టర్లకు రేవంత్ రెడ్డి సూచించారు రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర దక్షిణ భాగాలకు ఒకే నెంబర్ కేటాయించాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరగా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని ముఖ్యమంత్రి తెలిపారు ఒకే నంబరు కేటాయింపునకు అవసరమైన ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు RRR నిర్మాణం కోసం కేంద్రం తెలంగాణ ప్రభుత్వాలు ఎన్హెచ్ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందానికి ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు RRR ఉత్తర భాగంలో భూసేకరణకు ఆటంకాలపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు అలైన్మెంట్ విషయంలో కొందరు రైతులు వేసిన పిటిషన్పై హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంత్ కె జెండగే తెలిపారు స్టే తొలగింపునకు వచ్చే శుక్రవారం నాటికి కౌంటరు దాఖలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు నాగ్పూర్ విజయవాడ కారిడార్లో ఖమ్మం జిల్లాలో భూసేకరణపై సీఎం ఆరా తీశారు ఖమ్మం సమీపంలోని విలువైన భూముల్లో రహదారి వెడుతున్నందున పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు జాతీయ రహదారుల వెంట వ్యవసాయ వాహనాలు రైతులు వినియోగించుకునేలా గ్రావెల్ రోడ్లు నిర్మించాలని సీఎం కొరగా పరిగణలోకి తీసుకుంటామని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు సభ్యుడు అనిల్ చౌదరి తెలిపారు ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల విజయవాడ నాగ్పూర్ కారిడార్ రోడ్లకు అటవీ భూముల బదలాయింపు సమస్యగా ఉందని అధికారులు చెప్పారు అటవీశాఖ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని నిజామాబాద్ మంచిర్యాల మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు రేవంత్ రెడ్డి సూచించారు హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులకు రేవంత్ సూచించారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 6 వరుసల విస్తరణకు భూసేకరణ పూర్తయినందున వెంటనే పనులు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరగా 2 నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టుల సభ్యుడు అనిల్ చౌదరి తెలిపారు ప్రజాధనం పక్కదారి పట్టకుండా అర్హులైన చిన్న సన్నకారు రైతులకు రైతు భరోసా సాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు రైతు భరోసా విధి విధానాల రూపకల్పన కోసం అభిప్రాయాలు సేకరించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సుల్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది ఖమ్మంలో జరిగిన తొలి రైతు భరోసా సదస్సుకు మంత్రులు హాజరయ్యారు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు సాగు రంగాన్ని కాపాడుకుని దానిపై ఆధారపడ్డ కర్షకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రైతు భరోసాపై పూర్తి స్థాయిలో చర్చిస్తామని మంత్రులు వెల్లడించారు.
అయితే రైతు భరోసా అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాం. ఈ రైతు భరోసా కింద ఇచ్చేదాన్ని మీ అందరి దగ్గర నుంచి ఆలోచనలు తీసుకొని అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో జరిగినటువంటి పద్ధతుల్లో ఏమి లోపాలు జరిగినాయి, దానివల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టం మీ కళ్ళ ముందు ఉంది. అటువంటిది కాకుండా కష్టపడ్డటువంటి రైతుకి, చిన్న సన్నకారు రైతులకి చేయూతనిచ్చేటటువంటి భరోసా 10 జిల్లాల రైతుల యొక్క మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. కాళేశ్వరం బ్యారేజీల్లో పగుళ్లపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నీటిపారుదల శాఖ ఇంజనీర్ల విచారణను దాదాపు పూర్తి చేసింది. మొదటి దశలో 3 ఆనకట్టలతో సంబంధం ఉన్న ప్రస్తుత గత ఇంజనీర్లను కమిషన్ విచారణ చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు తర్వాత వారు అఫిడవిట్లు కూడా దాఖలు చేశారు. ఈ విడత 3 పంప్ హౌజ్లకు సంబంధించిన ఇంజనీర్లను కమిషన్ విచారించింది. సీఈ మొదలు డిప్యూటీ ఈఈ స్థాయి వరకు ఇంజనీర్ల విచారణ నిన్నటికే పూర్తయింది. ఇవాళ పంప్ హౌస్లకు చెందిన ఏఈఈలు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. పంప్ హౌజ్ల నిర్మాణం, డిజైన్లు, నీటి నిల్వ సామర్థ్యం, ఆనకట్టల ఎత్తు, గతంలో పంప్ హౌజ్లు మునిగిన సందర్భాలు, అప్పుడు తీసుకున్న చర్యలు సంబంధిత అంశాలపై వారి నుంచి కమిషన్ వివరాలు తీసుకుంది. వారందరినీ కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. రేపటి నుంచి ట్రాన్స్కో ఇంజనీర్లు, ఇతర ప్రైవేటు వ్యక్తులను విచారణ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పి అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పాలకులు పెద్ద మార్పే తెచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు ఉంటే నేడు బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు దర్శనమిస్తున్నాయన్నారు. సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్లో చట్నీలో చిట్టెలుకు దర్శనంతో విద్యార్థులు బెంబేలెత్తిపోయారని అన్నారు. ఆ విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరని ప్రశ్నించారు. పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడని ప్రశ్నించారు. కలుషిత ఆహారం వల్ల పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రుల పాలవుతున్నారన్న కేటీఆర్ ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలన్నారు. లేదంటే భావి భారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదమని ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 60 నుంచి 70 వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్ సీఎండీ కృష్ణకుమార్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. పెట్రో కాంప్లెక్స్, చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు 90 రోజుల్లో ఫిజిబిలిటీ రిపోర్ట్, వివరణాత్మక ప్రణాళికను బీపీసీఎల్ నుంచి కోరినట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు 5,000 కోట్ల విలువైన భూములు అవసరమన్న ఆయన ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ ప్రభుత్వం భూములు కేటాయిస్తుందన్నారు. తూర్పు తీరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పెట్రోకెమికల్ వ్యవహారాలకు వ్యూహాత్మకమైన ప్రాంతమని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కర్మాగారం ఏర్పాటు చేయాలని తనతో సమావేశమైన వెన్ఫాస్ట్ సంస్థ సీఈఓను చంద్రబాబు కోరారు. వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ వెన్ఫాస్ట్ సీఈఓ ఫామ్ సాన్ చౌతో సానుకూల చర్చలు జరిగాయని చంద్రబాబు ఎక్స్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ ఏర్పాటుకు అనువైన భూమిని వెన్ఫాస్ట్ సంస్థకు చూపించాలని పరిశ్రమల శాఖను ఆదేశించారు. వెన్ఫాస్ట్తో సానుకూల సహకారం కోసం ఎదురు చూస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆర్థిక అంశాలు, అప్పులపై నెల 18న శ్వేతపత్రం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో ఆర్థిక శాఖ బడ్జెట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2019-24 మధ్యకాలంలో ప్రభుత్వం చేసిన రుణాలు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలపై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకు అన్ని రకాల అప్పులు కలిపి 14.49 లక్షల కోట్ల వరకు ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. పెండింగ్ బిల్లులపై చంద్రబాబు వివరాలు అడగ్గా ఈ అంశంపై సమాచారం పంపాలని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాసినట్టు అధికారులు తెలిపారు. కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వారా వచ్చే నిధులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించినట్టు సమాచారం. గత ప్రభుత్వం ఆర్థిక వనరుల్ని దెబ్బతీయటం ద్వారా ఏ మేరకు విధ్వంసానికి పాల్పడిందో తెలియచెప్పేలా శ్వేతపత్రంలో వివరాలు ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్స్ కొనసాగించేలా ఆర్డినెన్స్ తేవాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. పులివెందుల ట్రిపుల్-ఐటీ క్యాంపస్లో విద్యార్థులు గంజాయి బారిన పడుతున్నారని తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారుల్ని ఆదేశించారు. గంజాయిని ప్రోత్సహించే స్థానిక రాజకీయ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇడుపులపై ట్రిపుల్-ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, బోధన సక్రమంగా జరిగేలా చూడాలని ప్రజా దర్బార్లో విద్యార్థుల తల్లిదండ్రులు లోకేష్కు విజ్ఞప్తి చేశారు. తమ పిల్లల భవిష్యత్తు కాపాడాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తల్లిదండ్రులు కోరారు. సమస్యను తప్పక పరిష్కరిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
సార్ మాది అన్నమయ్య జిల్లా. నా కూతురు కొట్టి ప్రణతి జిల్లాలో టాపర్. నా కూతురు 10 వచ్చినాయి. నేను బాగా ఉంది కాలేజ్ అని ఇడుపులపాయలో 888లో జాయిన్ చేయించిన. ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది. సెకండ్ ఇయర్ నుంచి అద్మానం పట్టించినారు. అక్కడ చూసే వాళ్ళు కానీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ సరిగ్గా పట్టించుకోలే. మా పిల్లోళ్ళు 10 వచ్చినా కూడా ఇప్పుడు ఫెయిల్ అయిపోతుంటారు. మన రీసెంట్గా ఈ మధ్య 2 కుర్రాళ్ళు గంజాయి కూడా పట్టించినారు. ఒంగోలు నుంచి ఇడుపులపైకి పంపించారు సార్ ఆర్కే వ్యాలీకి. అక్కడ ఒక నెల రోజుల పాటు మా అబ్బాయి కాలేజీకి వెళ్ళక ఏం చెప్పట్లేదు. నెలకు ఒక్కసారి మ్యాథ్స్ టీచర్ వస్తారంట. అసిస్టెంట్ డీన్ ఇమ్రాన్ సార్ని అడిగితే, అలాగే మేడంని కూడా అడిగాను నేను, నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా మేడం అంటే 4500 మంది పిల్లల్ని మేము ఎలా చూసుకోగలం మేడం, మీకంటే ఒక్కరు 2 పిల్లలే అని చెప్పారు. 4500 మంది పిల్లలు ఆవిడ ఒక్కలే చూసుకున్నట్టు మాట్లాడితే పంపించేయించండి సార్. అక్కడ ఉద్యోగం చేయడం మానేయమని చెప్పండి. ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? మా పిల్లల్ని నాశనం చేయడానికా? వైకాపా ప్రభుత్వం హయాంలో హార్బర్ల నిర్మాణ పనుల్ని పార్టీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు అప్పగించారని ఏపీ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని గత ప్రభుత్వం తెలుగుదేశం సానుభూతి పరులకు ఇవ్వలేదన్నారు. దీనిపై 20 రోజుల్లో సమగ్ర సర్వే చేసి ఎవరికి భృతి అందలేదో వారికి సాయం అందిస్తామన్నారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ బకాయిలు 10 కోట్లు చెల్లించాలని అధికారుల్ని ఆదేశించామన్నారు. అర్హత లేని వాళ్ళకి 5 హార్బర్స్ కలిసి ఒకే ప్యాకేజ్ పెట్టి సొంత పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే సోదరుడికి అప్పచెప్పారు. ఆయన ఒక్కొక్కరికి సబ్ కాంట్రాక్టులు ఇచ్చి ఈ హార్బర్స్ పనులన్నింటినీ కూడా ఆటంకం చేశారు. 2వ ప్యాకేజీలో 4 పిలిచారు. ఆ 4 కూడా ఒకే ప్యాకేజీలు ఇచ్చారు. ఎక్కడ పని ప్రారంభించలేదు, ఒక తట్టిడి మట్టి కూడా తీయలేదు. మొబిలైజేషన్ అడ్వాన్సులు 40% ఇచ్చి వాళ్ళకి మేలు చేకూర్చారు. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఏది మత్స్యకారులకు ఉపయోగపడుతుందంటే, దేనివల్ల అభివృద్ధి త్వరగా జరుగుతుందంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకెళ్తాం. పట్టిసీమ నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీ చేరడంతో ఇవాళ అక్కడి నుంచి తూర్పు పశ్చిమ డెల్టాకు నీటిని విడుదల చేశారు. ఏపీ సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సహచర మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి, తెలుగుదేశం ఎమ్మెల్యేలతో కలిసి నీటిని విడుదల చేశారు. పట్టిసీమ నీళ్లు డెల్టా సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయని నిమ్మల గుర్తు చేశారు. ఒకప్పుడు పట్టిసీమను ఒట్టిసీమ అంటూ ఎగతాళి చేసిన వైకాపా నాయకులు ఆ ప్రాజెక్టు ఎంత ఉపయోగకరమో తెలుసుకోవాలని సూచించారు. 5 ఏళ్లు సాగునీటి రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని, కనీసం కాలువల నిర్వహణను కూడా పట్టించుకోలేదని మంత్రులు విమర్శించారు. తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జితేందర్ పంజాబ్లోని జలంధర్లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తొలుత నిర్మల్, తర్వాత బెల్లంపల్లి ఏఎస్పీగా జితేందర్ పనిచేశారు. మహబూబ్ నగర్, గుంటూరు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. కేంద్ర సర్వీసుల్లో భాగంగా సీబీఐలో పనిచేశారు. 2004 నుంచి 2006 వరకు గ్రేహౌండ్స్లో పనిచేశారు. అనంతరం విశాఖపట్నం, వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. డీజీగా పదోన్నతి వచ్చాక లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా, జైళ్ల శాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా, విజిలెన్స్ డీజీగా ఉన్న జితేందర్ను తెలంగాణ ప్రభుత్వం డీజీపీగా నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయన ప్రస్తుత డీజీపీ రవిగుప్తా నుంచి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అటు రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త డీజీపీ వచ్చిన వేళ తెలంగాణలో 15 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతి భద్రతల అదనపు డీజీపీగా మహేష్ భగవత్కు బాధ్యతలు ఇచ్చిన సర్కారు హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్రను నియమించింది. పోలీసు పర్సనల్ అదనపు డీజీపీగా విజయ్ కుమార్ను బదిలీ చేసిన ప్రభుత్వం పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్ను నియమించిన సర్కారు రాచకొండ పోలీస్ కమిషనర్గా సుధీర్ బాబు, ఏసీబీ డైరెక్టర్గా తరుణ్ జోషిలను నియమించింది. మల్టీ జోన్ 1 ఐజీగా ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, రైల్వే రోడ్ సేఫ్టీ ఐజీగా కె రమేష్ నాయుడును బదిలీ చేసింది. మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా ఆర్ గిరిధర్, హైదరాబాద్ తూర్పు మండలం డీసీపీగా బి బాలస్వామి, హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీగా జి చంద్రమోహన్, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా రక్షితామూర్తులను నియమించింది.
తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంయమనం పాటించాలని హైకోర్టు ప్రసార మాధ్యమాలకు సూచించింది. జడ్జిలు వాళ్ల కుటుంబ సభ్యుల వివరాలు రాయొద్దని ఆదేశించింది. కొన్ని పత్రికల్లో జడ్జి పేరు, మొబైల్ నెంబర్ రాసిన విషయాన్ని ప్రస్తావించిన హైకోర్టు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతం చేయొద్దని పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సుమోటో కేసు నమోదు చేసిన హైకోర్టు ఈ కేసులో ప్రతివాదులు ఇప్పటికీ కౌంటర్లు దాఖలు చేసినందున ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వటం లేదని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ మీడియాలో కథనాలొచ్చాయి. ఈ కథనాల్ని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు గతంలోనే విచారణ జరిపింది. ఆ విచారణ సమయంలోనే కౌంటర్ వేసిన తెలంగాణ సర్కారు ఈ కేసులో ఇప్పటికే నిందితుల్ని అరెస్టు చేసినట్టు తెలిపింది. నాంపల్లి కోర్టులో అభియోగపత్రం కూడా దాఖలు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి సహా పలువురు ఫోన్లు ట్యాప్ చేసినట్టు కౌంటర్లో తెలిపింది. ఈ ట్యాపింగ్ వల్లే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడినట్టు తెలిపింది. అటు కౌంటర్ దాఖలు చేయడానికి కేంద్రం గడువు కోరినందున తదుపరి విచారణను హైకోర్టు నెల 23కు వాయిదా వేసింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లపై ఈ నెల 18న తీర్పు రానుంది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయగా రిమాండ్పై నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి 2 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని వేసిన పిటిషన్ను మాచర్ల కోర్టు నిరాకరించింది. ఈ నిర్ణయంపై పిన్నెల్లి గుంటూరు 4 అదనపు జిల్లా సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో పిన్నెల్లి పోలీసు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీస్ కస్టడీ విచారణ వివరాల్ని కోర్టు ముందుంచారు. ఈ కేసులో ఇంకా పిన్నెల్లిని విచారించాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు వాదించారు. ఈ వాదనలు విన్న కోర్టు తన తీర్పును ఈ నెల 18కి రిజర్వ్ చేసింది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైకాపా నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ మేరకు వైకాపా ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, వైకాపా నేత దేవినేని అవినాష్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. 2021 అక్టోబర్లో మంగళగిరి ప్రధాన కార్యాలయంపై దాడి చిన్న వ్యవహారం కాదని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. అప్పటి అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో ఓ ప్రణాళిక ప్రకారం దాడి చేయటం సహా కార్యాలయాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. ఈ వాదనలు నమోదు చేసిన కోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. అటు తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు నివాసంపై మూకుమ్మడి దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ వేసిన పిటిషన్పై విచారణను కూడా హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. విజయవాడలో కిడ్నీ మార్పిడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన గుంటూరులోని నగరంపాలెం పోలీసులు ఈ వ్యవహారంలో 5గురికి ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసిన డాక్టర్ శరత్, స్వీకర్త వెంకటస్వామి, భాషా, వెంకట్, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తులు ఈ వ్యవహారంలో ఉన్నట్లు తేల్చారు. ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని వెంకట్ నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నీ మార్పిడి వ్యవహారంపై మధుబాబుతో సంప్రదింపులు జరిపిన వెంకటస్వామి సమీప బంధువు సుబ్రహ్మణ్యం పేరు కూడా కేసులో చేర్చారు. భాష అనే వ్యక్తి ప్రమేయంపై విచారణ జరుపుతున్నారు. అయితే నిబంధనలు అనుసరించే కిడ్నీ మార్పిడి చేసినట్లు విజయ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. కిడ్నీ మార్పిడికి అవసరమైన రెవెన్యూ, పోలీసు శాఖల అనుమతులు వచ్చినందున ఆయా విభాగాల్లోని అధికారులు, పోలీసులు కూడా సహకరించినట్టు తేల్చిన పోలీసులు వారిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎడమవైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పి కుడివైపు కిడ్నీ తీసుకున్నారన్న బాధితుడి ఆరోపణలపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన కీలక దస్త్రాల దగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో పెనమలూరు పోలీసులు సిబ్బందిని విచారించారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించారు. దస్త్రాలు దగ్ధం చేసిన రోజున సమీర్ శర్మ, ఓఎస్డీ రామారావు తీసుకెళ్లిన వాహనం ఎప్పుడు కార్యాలయం నుంచి వెళ్లిందనే అంశాలపై సెక్యూరిటీని ప్రశ్నించారు. కారుని తనిఖీ చేశారా అని ప్రశ్నించగా పెద్దవాళ్ల కార్లు తనిఖీ చేసే విధానం లేదని వారు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. కార్యాలయానికి వచ్చే కార్లను తనిఖీ చేయకుండా వాటి నెంబర్లు మాత్రమే పుస్తకంలో రాసుకుంటామని సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు తెలిపారు. దస్త్రాలు దగ్ధం చేసిన రోజు ఫైల్స్ తీసుకెళ్లిన వాహనం ఎప్పుడు బయటకు వెళ్లిందో తెలియదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. పీసీబీ చైర్మన్, సభ్య కార్యదర్శి కార్యాలయాల్లోని సిబ్బందిని పోలీసులు విచారించారు. ఈ నెల 3న విజయవాడ అవనిగడ్డ కరకట్టపై పెదపులిపాక వద్ద ఓ కారులో డాక్యుమెంట్స్ తీసుకొచ్చి దగ్ధం చేయగా ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రామారావు, నాగరాజు, రూపేంద్ర అనే 3 ఉద్యోగుల వాంగ్మూలాలు ఇప్పటికే తీసుకున్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అభ్యర్థుల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పోటీలో నిలవగా ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తొలి విడత ముఖాముఖి చర్చల్లో బైడెన్పై ఆధిపత్యం కనబరిచిన ట్రంప్ రెండో విడతకు సిద్ధం కావాలంటూ సవాళ్ల పర్వానికి దిగారు. రెండో విడతలోనైనా ఆధిపత్యం కనబర్చాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనతో గోల్ఫ్ ఆడడానికి సిద్ధమా అంటూ ఫ్లోరిడాలో నిర్వహించిన సభలో సవాల్ విసిరారు.
త్వరలో జరిగే రెండో విడత చర్చల్లో బైడెన్ అధ్యక్షుడిగా ఏం సాధించారో ప్రపంచం ముందు నిరూపించుకోవాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అధ్యక్షుడు జో బైడెన్తో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పైన ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమలా హారిస్ ను జో బైడెన్ కు బీమా పాలసీగా అభివర్ణించారు. కమలా హారిస్ సమర్థ నాయకురాలు కాకపోవడం వల్లే బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పించలేకపోయారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమార్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకున్న అవకాశాలపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు. మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చేరుకున్న మోదీకి ఛాన్సలర్ నెహమార్ ప్రైవేటు విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీతో నెహమార్ సెల్ఫీ తీసుకున్నారు. తర్వాత ఆస్ట్రియా కళాకారుల్ని ప్రధాని మోదీ కలిశారు. వారు ఆర్కెస్ట్రాతో వందే మాత్రం గీతాన్ని ఆలపించి ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమానికి వియన్నా యూనివర్సిటీ డైరెక్టర్గా పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తి విజయ్ ఉపాధ్యాయ నేతృత్వం వహించారు. ఈ దృశ్యాల్ని ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 1983 తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా అప్పట్లో ఇందిరాగాంధీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విడాకుల తర్వాత వారు కూడా భరణానికి అర్హులని స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సవాలు చేస్తూ మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. భార్యకు భరణం ఇవ్వాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించగా సమద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహిలతో కూడిన ధర్మాసనం విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది. సిఆర్పిసి సెక్షన్ 125 అన్ని మతాల మహిళలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. భరణం అనేది చారిటీ కాదని, వివాహితకు అది ఒక హక్కు అని ధర్మాసనం తేల్చెప్పింది. మతంతో సంబంధం లేకుండా పెళ్లైన అందరి మహిళలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టిన జరిగిన ఈ ఘటనలో మరో 19 మంది గాయపడ్డారు. ఉదయం 5 గంటల 15 నిమిషాల సమయంలో లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, సహాయ బృందాలు క్షతగాత్రుల్ని బంగారు మావు సిహెచ్సికి తరలించారు. డబుల్ డెక్కర్ బస్సు బీహార్ నుంచి ఢిల్లీ వెళుతుండగా ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. బస్సు అతివేగంగా వచ్చి పాల ట్యాంకర్ను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్టు ఉన్నావ్ కలెక్టర్ గౌరంగ్ రాఠీ తెలిపారు. ప్రమాదంపై అధికారుల వద్ద ఆరా తీసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఉన్నావ్ ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 391 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 427 పాయింట్లు తగ్గింది. ఉదయం 80,481 పాయింట్ల సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. అయితే మొదటి నుంచి మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల ఏ దశలోనూ కోలుకోలేదు. 80,481 పాయింట్ల ఇవాల్టి గరిష్ట స్థాయి కాగా అమ్మకాల ఒత్తిడితో ఒక దశలో 79,436 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత కాస్త కోలుకున్న సెన్సెక్స్ చివరకు 79,925 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 109 పాయింట్లు తగ్గి 24,324 వద్ద ముగిసింది. ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. భారత్ చైనా సరిహద్దుల్లోకి తూర్పు లద్దాఖ్లో 108 కిలోల బంగారు బిస్కెట్లను పట్టుకున్నారు. చొరబాటుదారులు అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో పెద్ద ఎత్తున పెట్రోలింగ్ నిర్వహించిన ఐటీబీపీ విభాగం సిబ్బంది బంగారం స్వాధీనం చేసుకోవడం సహా 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.